పల్లవి, చరణ్‌ల హనీమూన్ ట్రిప్ కదా! అయితే ఇక బయలుదేరదామని చెప్పి ఇంట్లో నుంచి బయటకొస్తూ ఉంటారు. చరణ్, పల్లవి, ఇటు బామ్మ, ప్రసాదరావు, అలాగే ఇటు సుమలత, అక్షిత, భువన వీళ్ళంతా వస్తూ ఉంటారు. బయట కారేమో రెడీగా ఉంటుందనమాట. బెలూన్స్ అవన్నీ డెకరేషన్‌తోని. "రేయ్! ఏంట్రా కార్‌ని అలా డెకరేషన్ అయ్యుంది" అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, అప్పుడు చంటి, "అన్నయ్య మీరు వెళ్ళేది హనీమూన్ ట్రిప్ అన్నయ్య. మరి ఆ మాత్రం డెకరేషన్ ఉండాలి కదా! అందుకే కార్‌కి ఈ రకంగా డెకరేషన్ చేయిచ్చా" చంటి అంటాడు. ఆ తర్వాత ఇక ప్రసాదరావు, "సర్లేరా ముందు వర్జం వచ్చేస్తుంది. త్వరగా బయలుదేరండి మీరు" అని చెప్పి అనగానే, "ఆ! బయలుదేరతాము" అని చెప్పి వెళ్తూ ఉంటే ఈ లోపల, "అమ్మ నాకు గుండెలో నొప్పి" అని చెప్పి అలా సుమలత పడిపోబోతూ ఉంటుంది. "అయ్యో! ఆంటీ ఏమైంది ఆంటీ" అని చెప్పి పక్కనున్న ఇటు అక్షిత, భువన అంటూ ఉంటే, "నాకు గుండెలో నొప్పిగా ఉంది" అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. "అయ్యో! ఆంటీకి హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టుంది" భువన అంటూ ఉంటుందనమాట. "అయ్యో! మమ్మీకి హార్ట్ స్ట్రోకా? అయ్యయ్యో! ఇంకేం వెళ్తాము? ఇంకా మనం హనీమూన్ ట్రిప్ క్యాన్సిల్ అయినట్టే" అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ కూడా. ఇక అప్పుడు అక్కడున్న భువన కూడా, "అవునవును. హనీమూన్ ట్రిప్ ఇంకేం వెళ్తారు? ఆంటీ గబా బాగోకపోతే హనీమూన్ ట్రిప్ ఉంటుందా? ఉండదు కదా! క్యాన్సిల్ అయిపోయినట్టే" అని చెప్పి అంటూ ఉంటుంది భువన. ఇక హనీమూన్‌కి వెళ్ళినా కూడా ఏమాత్రం మా అమ్మకిలా ఉంటే ఎలా ఎంజాయ్ చేస్తాము? హనీమూన్‌కి వెళ్ళేదే లేదు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. "అవునురా! గుండెలో నొప్పిగా ఉంది" అనగానే, "రేయ్! చూస్తావేంట్రా డాక్టర్‌కి ఫోన్ చెయ్యి" అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. ఇక "ఆ! చేస్తానన్నయ్య" అని చెప్పి చంటి అంటూ ఉంటాడు. "అంతేలే అత్తయ్య గారికి మేమేమో ఇలాగా హనీమూన్ వెళ్దామంటే అత్తయ్య గారికేమో గుండెలో నొప్పొచ్చింది. ఇంక మేము హనీమూన్‌కి ఏం వెళ్తాంలే" అని చెప్పి పల్లవి కూడా అంటూ ఉంటే, "అంతే అంతే హనీమూన్‌కి వెళ్ళేదేం లేదు" అని చెప్పి భువన కూడా అంటూ ఉంటుంది. మరి హనీమూన్‌కి వెళ్ళేలాగా పల్లవి ఎలా ప్లాన్ చేస్తుంది ఏంటనేది చూద్దాము కమింగ్ ఎపిసోడ్‌లో. ప్రోమోలో ఇక్కడి వరకే అండి చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.